మన యొక్క తల్లిదండ్రుల యొక్క మనసు నొచ్చుకోకుండా ఉండాలని కొద్ది సమయమైనా కొన్ని రోజులైనా ఆలోచన చేస్తామా లేదా? చేస్తాం ఖచ్చితంగా. అలా చేయకపోతే మనం మనుషులం కాదనమాట, ఇంకా మరేదో. అంటే ఈ భూమి పైన వర్ణించడానికి కూడా ఏదీ లేదనమాట. జంతువులకైనా వాటి బిడ్డల పైన ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. వాటి మధ్య సంబంధాన్ని చూస్తే సింహానికైనా కొన్నిసార్లు జింక పిల్లని చూసినప్పుడు ఏం కలుగుతుంది? జాలి కలుగుతుంది. కొన్ని హైనాస్ వచ్చి దాన్ని తినేయడానికి చూస్తున్నప్పుడు ఆ సమయంలో సింహం కనుక చూసిందనుకో, సింహం ఏం చేస్తుందంటే వాటి నోటన పడుకోకుండా దాన్ని కాపాడుతుంది. మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక పక్క దాని తల్లి ముసలి చేత చనిపోయాను, తినేసింది. ఇది ఒక్కటే ఒడ్డు మీద ఉంటే దాన్ని తినేయడానికి హైనాస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ సైడ్ నుంచి సింహం వస్తూ ఉంది. సింహం వస్తున్నప్పుడు సింహం చూసి ఏం చేసిందంటే వాటి నోటన పడుకోకుండా దాన్ని కాపాడింది. ఈ పిల్ల, జింక పిల్ల, ఇక తన తల్లి చనిపోయింది. తరువాత దేనితో వెళ్తుందనమాట? అది సింహంతో వెళ్తుంది. సింహం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది, సింహం దగ్గర పడుకుంటుంది. ఆ సింహము దానిపైకి ఏది రాకోకుండా ఏం చేస్తుందనమాట? కాపాడుతుంది. ఈరోజున మానవుడు దేన్ని చూసి నేర్చుకోవాలంటే చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాదులను చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటికైనా మనస్సాక్షి అనేది ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో మానవునికి ఉండట్లే. తల్లిదండ్రుల లెక్క మనసు ఎంత నొచ్చుకున్నా తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి బ్రతికేవారు చాలామంది ఈ భూమి పైన ఉన్నారు. అయితే మనము అటువంటి వారముగా ఉండకోకుండా మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు మనలను కన్నాడా లేదా? నేను కన్నానని చెప్తున్నాడు ఆయన. ఎక్కడ చెప్తున్నాడు? యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవిగము, నేను పిల్లలను పెంచి గొప్పవాళ్ళగా చేసేతని వారు నా మీద తిరగబడినారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి నెరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు హెచ్చింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఏమంటున్నాడు? చెరుపు చేయు పిల్లలారా. దేవాతి దేవుడు ఈ భూమి పైనటువంటి ప్రతి మానవుణ్ణి కూడా ఆయన ఒక ఉద్దేశం చేత కన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అందరు నమ్ముతున్నారా? దేవుడు ఒక ఉద్దేశం చేత మనందరినీ కూడా కన్నాడు. ఆ కన్నటువంటి తండ్రికి మనపైన చాలా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మన తల్లిదండ్రులనే చూద్దాం. మన తల్లిదండ్రులు మనల్ని కనక మనుపో మనపైన ఎన్నో ఆశలతో కంటారు. మనము తల్లి గర్భంలో ఉండగానే మన తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. పుట్టి మగబిడ్డ అయితే, పుట్టి ఆడబిడ్డ అయితే ఏం చదివిద్దాం, ఎలా చదివిద్దాం, ఎలాంటి బట్టలు కొందాం, ఎలాంటి ఆట వస్తువులు కొందాం, వాడు ఎదుగుచున్నప్పుడు ఎలాంటి వస్తువుల చేత వాడిని తృప్తిపరుద్దాం, వాడిని సంతోషింపచేద్దామని ఆలోచన చేస్తారా లేదా? చేస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తారు. అయితే తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఎరుగక చాలామంది ఏం చేస్తారంటే, నువ్వు నాకేం చేస్తావని చెప్పేసి తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు. వారు మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడుతుంటారు. మన తల్లిదండ్రులే మనం పుట్టబోయే ముందు మన కోసం అంత ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఆ తల్లి గర్భములో రూపించేదెవరు? దేవుడు. నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటాడు. నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అంటాడు. అంటే మనం రూపించినటువంటి వారు ఎవరన్నమాట? దేవుడు.
ఈ రోజున మనకి ఇలాంటి ఆకారము, ఇలాంటి మరి అవయవ నిర్మాణము ఎవరిచ్చారన్నమాట? దేవుడు కలుగజేస్తాను వచ్చిన. ఎంతోమందికి చూడండి మనలాంటి ఆకారం లేకుండా కొన్ని సందర్భాలలో ఆ చెవో కాలో చెయ్యో ఏదో ఒక అంగవైకల్యంతో పుట్టినటువంటి వారి లోకంలో లేరా? మరి అలాంటి వారితో మనల్ని ఒక్కసారి కంపేర్ చేసుకుంటే దేవుడు ఎంత గొప్పగా మనలను నిర్మించాడనేది మనకి అర్థమవుతుంది. మన యొక్క అందాన్ని చూసి, మన యొక్క బలాన్ని చూసి, మనకున్నటువంటి ఆ టాలెంట్ని చూసి మనం మురిసిపోయేవారముగా కాదు, కానీ మనలను మురిపింపజేస్తున్నటువంటి దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఆయనక చిత్తమును, ఆయన ఆలోచనను, ఆయనకు ఉద్దేశమును ఎరిగి నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాన్ని మనము గ్రహించాలన్నమాట. హల్లెలూయా. ఈ రోజున భూమి పైనటువంటి సకల మనుషులను దేవాతి దేవుడు పిలుస్తున్నాడు. ఏమనంటే చెవికి అద్దకు రండి అంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు అంటే, మీరు మిమ్మల్ని కలుగు చేసిన విధానాన్ని మర్చిపోయారు, మీ ఎడల నేను కలిగినటువంటి ఉన్నతమైన ప్రణాళికను మర్చిపోయారు, నేను ఏ ఉద్దేశంతో మిమ్మల్ని మీ తల్లి గర్భంలో ఎన్నిక చేసుకున్నానో ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ విషయాలన్నిటినీ కూడా నేను మీకు బోధిస్తాను, మీకు తెలియపరుస్తాను. నేను నిన్ను తల్లి గర్భములో ఏమనుకొని నిన్ను రూపించుకున్నానో ఆ యొక్క ఇంటెన్షన్, ఆ యొక్క ఉద్దేశమును మీకు తెలియపరుస్తానని చెప్పేసి దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమందికి దేవుని యొక్క సంకల్పము నీ ఎడల ఇది అని నీకు తెలుసా? తెలుసా? చాలామందికి తెలీదు. ఎందుకు తెలియదంటే, తెలుసుకోవాలని ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయకోకుండా, దేవుని అడగకోకుండా వారి మానాన్ని వారు వెళ్ళిపోతూ ఉన్నారు. వస్తున్నారు కానీ దేవుని యొక్క మందిరానికి వారి యొక్క సొంత ఉద్దేశములను నెరవేర్చుకోవడానికి పనిచేస్తున్నారు కానీ, ప్రార్థిస్తున్నారు కానీ, ప్రభు సన్నిధానంలోకి వస్తున్నారు కానీ దేవునికి ఒక ఉద్దేశము ఉన్నది అనే సంగతిని మర్చిపోతున్నా. మీరు గమనించినట్లయితే హగ్గై రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్దాం. సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంక రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడి ఉండగా మీరు సరంబ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పండును, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనెనను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది మనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి. ఇక్కడ మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోనండి అని చెప్పేసి దేవుడు పదే పదే ఎందుకు అక్కడ మాట్లాడుతున్నాడంటే, వీరిని దేవాతి దేవుడు బబులైన దేశము నుంచి ఎందుకు మరలా తీసుకుని వచ్చాడంటే, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అక్కడ దేవుని మందిరమును తిరిగి కట్టించడానికి, పాడైపోయినటువంటి ఆయన యొక్క మందిరమును తిరిగి కట్టించడానికి కోరేషును దేవుడు ప్రేరేపించి, ఆ కోరేషు ద్వారా ఆ యొక్క సమస్తమైనటువంటి రాజ్యములో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలుకి అందరికీ కూడా దేవుడైన యెహోవా ఒక తాకీదును కోరేసు ద్వారా ఇచ్చాడన్నమాట. ఏమనంటే, ఆకాశమందలి దేవుడైన యెహోవాకు ఈ భూమి పైన మరలా తిరిగి మందిరము కట్టించాలని చెప్పేసి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ మందిరము కట్టాల్సింది ఎవరంటే, ఆయన యొక్క పిల్లలైనటువంటి, ఆయన యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కట్టాలి. ఎవరు మీలో దేవుని యొక్క మందిరమును కట్టాలని ప్రేరేపించబడుతున్నారో, ఉద్దేశము కలిగి ఉన్నారో, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఎవరు ప్రేరేపించబడుతున్నారో వారందరూ కూడా వెళ్ళడానికి నేను
అవకాశం ఇస్తున్నాను. మీరు వెళ్ళడం మాత్రమే కాదు, కానీ దేవునికి మందిరమును కట్టడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నిటినీ కూడా నేను అనుగ్రహిస్తానని చెప్పేసి కొరేష్ చెప్తే జయోత్సాహముతో, సంతోషంతో దేవునికి మందిరాన్ని కట్టేద్దామని చెప్పేసి ఉద్దేశంతో వచ్చారు. దేవునికి తలంపుతో వచ్చాను, దేవునికి చిత్తముతో వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైందంటే, వచ్చిన శ్రమలలో, ఇరుకులలో, ఆటంకాలలో దేవునికి మందిరమును అలాగే విడిచిపెట్టేసి ఏం చేస్తూ ఉన్నారన్నమాట, వారు సొంత ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. వారికి సొంత పనులను చేసుకుంటా ఉన్నారు. సొంత పనులను చేసుకుంటూ దేవునికి మందిరమును నిర్లక్ష్యం చేస్తారు. ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తారంటే 16 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. 16 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిన తర్వాత దేవుడైన యెహోవా మరలా 2 ప్రవక్తలను పంపించాడు. ఆ 2 ప్రవక్తలే అగ్గయి, జెకర్యా. ఈ 2 ద్వారా దేవుడు వారి యొక్క ప్రవక్తను గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఏ ఉద్దేశంతో అక్కడి నుంచి ప్రేరేపించబడ్డారో, ఏ ఉద్దేశంతో అక్కడి నుంచి బయలుదేరి వచ్చారో, ఆ యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క చిత్తమును మరిచిపోయి మీ సొంత కార్యములను చేసుకున్నాం. 70 సంవత్సరాల తర్వాత దేవుడు తిరిగి యెరూషలేమును కడతానని చెప్పినటువంటి ప్రవచనము, ఆ ఉద్దేశమును, ఆ చిత్తమును నెరవేర్చుకోవడానికి కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తే వారు కొన్ని దినాలు పనిచేసి ఆ తర్వాత ఏం చేస్తారన్నమాట, మానేశారు. ఇక మనకి ఎవరొకరు అడ్డు వస్తున్నారులే, ఇది దేవుని సంకల్పం కాదేమో, దేవుని యొక్క చిత్తము కాదేమో అని చెప్పేసి మర్చిపోయారు. దేవుని పని చేసేటప్పుడు మన జీవితంలో ఎన్నో రకాల అడ్డులు అనేది వస్తాయి, ఆటంకాలను వస్తాయి. ఈ ఆటంకాలన్నీ వస్తున్నప్పుడు మనం ఇంకను దేవుని యొక్క శక్తి చేత నింపబడడానికి, దేవుని యొక్క ఉద్దేశమును ఏమైనా సరే నేను నెరవేర్చాలి అని ఇక పట్టుదల మనలో ఉండాలి. పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలంటే దాన్ని తగ్గ శ్రమలు ఉంటాయి లేదా? ఉంటాయి లేదా? ఒక ఆఫీసులో ప్యూన్ అవ్వడానికి, అదే ఆఫీసులో మేనేజర్ అవ్వడానికి ఒకే రకమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండదు, ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ ఉండదు, ఒకే రకమైనటువంటి హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరత ఉండదు. దీనికి తగినంత దానికి శ్రమ అనేది ఉండదు. ఇక్కడ కొన్ని శ్రమలు వచ్చేసరికి మర్చిపోయాను. దేవుడు చెప్తున్నాడు, చెవి ఎక్కి నా వద్దకు రమ్మని. ఎందుకు రమ్మంటున్నా అంటే, మీ ప్రవర్తన ఏంటో తెలియపరుస్తాను, మీరు చేయాల్సిన కార్యం ఏంటో తెలియపరుస్తాను. ఆ కార్యంతో పాటు మీరు కనుక నా ఉద్దేశంలో నెరవేరిస్తే, నా ఆలోచనకు తగినట్లుగా మీరు జీవిస్తే, నేను మీతో శాశ్వతమైనటువంటి నిబంధన చేస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు, చెవి ఎక్కి నా వద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, చెవి ఎగ్గి నా వద్దకు రండి, మీరు విని ఎడల ఏమవుతారంట, బ్రతుకుతారు. ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని పనిని, దేవునికి ఉద్దేశాన్ని విడిచిపెట్టేసి విత్తనం ఎత్తుతుంటే పండుతుందా? సరిగా పండుతుందా? డబ్బులు దాచుకుందామని చెప్పి సంచిలో వేస్తుంటాయి, ఉంటున్నాయా? ఉండు. దేవుని యొక్క ఉద్దేశం లేకుండా, దేవుని చిత్తం లేకుండా మనం ఎంత దాచినాను కూడా ఏమవుతుందో తెలుసా? అది ఏదో ఒక రకంగా మన చేతిలో ఉంచి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మొన్న ఒక రోజున సహోదరి ఎవరో కానీ కుమార్తె పెళ్లి కోసమో దేనికోసమో డబ్బులు దాచింది. పాపం అన్నీ 500 నోట్లే దాచుకుంటూ వచ్చింది. అయితే అది ఒక డబ్బాలో ఇందులో వేసింది. డబ్బాలో వేస్తే కొన్ని నెలలు, సంవత్సరాలు వదిలేసింది. వదిలేస్తే ఆ డబ్బాలో ఉన్నటువంటి ఆ సొమ్ము ఏమైపోయిందన్నమాట, బూజు పెట్టి చెడిపోయింది. చెడిపోయినటువంటి సొమ్ము ఇప్పుడు పనిచేస్తుందా?
ఆమె ఏమనుకుంటుందంటే నేను ఇంత దాచాను అనుకుంటుంది. కానీ దాచిన సొమ్ము ఏమైపోయింది? ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఇలాంటి ఒకటి కాదు, ఒక్కొక్కడెవడ దాచుకుంటే ఎలకలు కొరికేసినాయి. ఇంకొకడెవడో దాచుకుంటే వాడు పాత నోట్లు దాచాడు. ఆ నోట్లన్నీ కూడా మోడీ తాత ఏం చేశాడు? డిమానిటైజేషన్ చేశాడు. తెలీదు. అంటే మనము దేవుని యొక్క చిత్తమును ఎరుగకోకుండా, దేవుని యొక్క ఉద్దేశమును ఎరుగకోకుండా, దేవుని యొక్క ఆలోచనలను పక్కన పెట్టేసి మనము మన సొంత కార్యములు చేయడానికి వెళ్ళినప్పుడు అందులో ఏముండదు అనమాట, ఆశీర్వాదం ఉండదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెవి ఎగ్గి నా దగ్గరికి రండి, వస్తే మీరు బ్రతుకుతారు, బ్రతికి ఇంకా ఏం చేస్తానంటున్నాడు? శాశ్వతమైనటువంటి నిబంధన, పర్మనెంట్ కోవెనెంట్. ఆయన మనతో శాశ్వతమైనటువంటి నిబంధనను చేస్తాడన్నమాట. ఇప్పుడు ఈ శాశ్వత నిబంధన చేస్తాడంటే, మనలను కలుగు చేసినటువంటి దేవుడు మన తల్లి గర్భములో మనము ఉన్నప్పుడు మనలను ఏమనుకుని ఆయన కలుగు చేస్తాడో అది తెలుసుకుని మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనతో శాశ్వతమైన నిబంధన చేస్తాడు. ఈరోజున మన తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే దేవుడు మనలను కలుగు చేసినప్పుడు ఒక పేరు అనేది ఆయన ఇచ్చాడు, టైటిల్. ఆయన ఒక టైటిల్ ఇచ్చాడు. ఆ టైటిల్ ఏంటో కూడా మనకి తెలీదు, చాలామందికి తెలీదు. ఆ టైటిల్ తెలుసుకోవాలి. ఆ టైటిల్తో దేవుడు నన్ను పిలవాలి, ఈ భూమి పైన పిలవాలి అని చెప్పేసి, దేవా నువ్వు నన్ను నా తల్లి గర్భంలో నిర్మిస్తున్నప్పుడు ఏ పేరుతో నన్ను నిర్మించుకున్నావో ఆ పేరుతో నన్ను పిలువు అని చెప్పేసి దేవుణ్ణి గనక అడిగితే, నువ్వు ప్రార్థన చేస్తే, నేను చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, దేవుడు ఆ పేరుతో పిలుస్తాను. నేను ఆ పేరుతోనే పిలుస్తాడు. నేను అలాంటి మాట్లాడే దేవుడితో మనము సహవాసంలో ఉన్నాం. అలాంటి మాట్లాడే దేవునితో మనము డైలీ సంభాషణ చేస్తున్నాం. అలాంటి శక్తివంతుడైన దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉన్నాం. ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దాం. దేవుడు మాట్లాడతాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను మీతో నిత్య నిబంధన చేస్తానంటున్నాడు. అంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఏ ఉద్దేశముతో పిలుస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని మనము ఏం చేయాలన్నమాట? నెరవేర్చినప్పుడు దేవుడు శాశ్వత నిబంధనను మనతో చేస్తాడు. చూడండి, ఈ భూమి పైన పాపమంతా కూడా నిండిపోయినప్పుడు ఆ పాపాన్ని తన జీవితంలోనికి రాకోకుండా నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీతిమంతుడైన నోవాహును జ్ఞాపకం చేసుకొని ఆ నీతిమంతుడైన నోవాహుతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, రానున్న దినాలలో, రానున్నటువంటి సంవత్సరములలో ఈ భూమిపైకి భయంకరమైన ఉగ్రత నేను తీసుకొని రాబోతున్నా. ఈ ఉగ్రతలో చనిపోకుండా ఉండాలంటే రక్షణకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక వాడను సిద్ధం చేయి. ఆ వాడలోనికి ఎందరైతే ప్రవేశిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. కనుక నువ్వు వాడని సిద్ధం చేయనప్పుడు దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి, దేవుని యొక్క తలంపులు ఎరిగినటువంటి నోవాహు వాడని సిద్ధం చేయడం మొదలుపెట్టాడు. వాడని సిద్ధం చేయడం మొదలుపెట్టినప్పుడు అది ఒక రోజులైన పని కాదు, అది మోర్ దెన్ 100 years పట్టింది. అన్ని సంవత్సరాల్లో నోవాహు వాడని సిద్ధం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారు ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు, ఎన్నో రకాలుగా హేళన చేశారు, ఎన్నో రకాలుగా దూషించారు, ఆహ్వానించారు. కానీ దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క చింతమును, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిన వాడుగా నోవాహు వాడని సిద్ధం చేశాడు. కనుక నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు. నీ కుటుంబంతో, నా కుటుంబంతో, ఇక్కడున్న వారి అందరి కుటుంబాలతో దేవుడు ఎప్పుడు నిబంధన చేస్తాడంటే శాశ్వత నిబంధన. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగి ఆ ఉద్దేశమును మన యొక్క జీవితాలలో
నెరవేర్చడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తామో అప్పుడు మనతో ఆయన ఈ యొక్క శాశ్వతమైన నిబంధనను ఆయన చేస్తాడు. ఆ నోవాహు తరువాత మనం చూసినట్లయితే అబ్రహాముతో కూడా దేవుడు ఈ విధంగానే మాట్లాడతాడు. 15వ అధ్యాయము 6వ వచనము, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నికిచుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాని నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనిదని నాకెట్లా తెలియననగా. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము గురించి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మనం ఇక్కడ నమ్మాల్సింది ఏంటంటే దేవుడు నన్ను కలుగజేశాడు, ఒక ఉద్దేశంతో ఆయన కలుగజేశాడు, ఆయన ఆ ఉద్దేశం నెరవేర్చడానికి నన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి మనం నమ్మితే దేవుడు తన యొక్క సంకల్పాన్ని తెలియపరుస్తాడు. అబ్రహాముకి మొట్టమొదటిగా అన్నిటినీ తెలియపరచలా. నువ్వు రా అన్నాడు. రా అంటే అబ్రహాము అక్కడ ప్రశ్నలు అడిగాడా, నువ్వెవరివి, నీ పేరేంటి, అసలు నువ్వు దేవుడివేనా, అసలు నిన్ను ఎలా నమ్మాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ప్రశ్నలు రాలా. వెంటనే తనతో మాట్లాడిన దేవుని యందు ఏమించడమట, నమ్మికించడం. వెళుతూ 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 ఉండగా ఒక్కొక్కటి ఏం చేస్తాడన్నమాట, దేవుడు తెలియపరుస్తూ వచ్చానమాట. కొన్ని దేవుడు ముందు తెలియపరుస్తాడు. నేను పరిచర్యలోనికి రాకమునుపు 2011లో దేవుడు ఏదైతే చూపించాడో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ దినాలలో నాకు అసలు ఈ తలంపే లేదు, అసలు దేవుని పరిచర్య అనే తలంపే లేదు అసలు నాకు. కానీ ఆ దినాలలో మరి వివిధమైన భాషలు మాట్లాడుతున్నటువంటి సావుకుల మధ్య నేను నిలబడి మాట్లాడుతున్నా. ఆల్రెడీ నేను మాట్లాడాను, నాకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు మనతో మాట్లాడతాడు, తన ఉద్దేశాలను తెలియపరుస్తాడు. అది గ్రహించినప్పుడు మనము దేవుని యొక్క ఆలోచనలోనికి మనం రావాలి. మన యొక్క సొంత ఆలోచన నెరవేర్చుకోవడానికి మనము పోకూడదు అన్నమాట. ఇక్కడ ఇశ్రాయేలు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి బదులుగా వారు ఏం చేస్తున్నారన్నమాట, వారి చాలలో పని చేసుకొని వారి సొంత ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారు. ఇంకా 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 లోకానుసారంగా ఏది సంపాదించుకోవాలా, పొలములు సంపాదించుకోవాలా, ద్రాక్ష తోటలు నాటాలా, ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు ఎలాంటి వుడ్డుతో రాళ్లతో కట్టుకోవాలని చెప్పేసి రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశమును మనం తెలుసుకున్నప్పుడు ఆయనకు ఉద్దేశ ప్రకారం మనం చేయడానికి ఇష్టపడాలి, కానీ మన సొంత తెలివిని అక్కడ ప్రదర్శించకూడదు అన్నమాట. నోవాహు ఓడను తయారు చేసినప్పుడు తన సొంత జ్ఞానంతో తయారు చేశాడా? అంతా కూడా దేవుని లెక్కే. దేవుని లెక్క కనుకనే ఈ రోజున హరరాతు పర్వతం మీద నోవాహు వాడను ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది నోవాహు వాడ అని చెప్పేసి వారు ఎలాగా కన్సిడర్ చేశారంటే బైబిల్లో ఉన్నటువంటి లెక్కకు అక్కడ దొరికినటువంటి వాడ యొక్క లెక్కకు అంతా కూడా ఏమైందనమాట, సరిపోల్చబడింది. టైము దేనివల్ల అనేది ఇక్కడికి వచ్చిందని ఆలోచన చేస్తే పెద్ద ప్రళయం అనేది వచ్చింది. ఈ భూమి అంతా కూడా ఈ నీటితో నింపబడినప్పుడు ఇక్కడికి వచ్చిందని చెప్పి ఇప్పటికీ కూడా మనము మన యొక్క దేశం ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం పైన కూడా దాని ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. దేని ఆనవాళ్ళు అంటే ఒక భయంకరమైన ఫ్లడ్ ద్వారా వచ్చినటువంటి ఈ నత్తలు గిత్తలు అంటారు కదా, సముద్ర జీవులు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి అవన్నీ కూడా కొన్ని అక్కడ ఆ ఐస్లో ఉన్నవి ఇప్పటికీ ఫైండ్ అవుట్ చేస్తారు దాన్ని. అసలు అక్కడికి వెళ్ళడానికి అవకాశమే లేదు. మంచు పర్వతం మీదగా వెళ్ళగలుగుతాయి, ఛాన్సే లేదు. ఇవి ఎలా వచ్చినాయి అని చెప్పేసి వారు ఆలోచన చేసి దాన్ని కార్బన్ డేటింగ్ చేస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇంత భయంకరమైన ఫ్లడ్ ఇక్కడ వరకు వాటర్ లెవెల్ అనేది వచ్చింది కనుక అవన్నీ కూడా అవి ఇక్కడ
ఆ ఆయుస్లో చనిపోయి ఇప్పటికీ కూడా వాటి అవశేషాలు అలాగే ఉన్నాయి. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నోవాహు చేశాడు కనుక దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. ఏమనంటే ఇక మరన్నటికీ కూడా ఈ భూమి పైన ఇలాంటి జలప్రళయం చేత ఏ మానవుడు కూడా చనిపోకుండా నోవాహు నీతో నిబంధన చేస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మి విశ్వసించి మరో ప్రశ్న వేయకోకుండా వెళ్ళాడు కనుక అబ్రహాముతో దేవుడు శాశ్వతమైనటువంటి నిబంధన చేస్తాడు. చెవి ఎక్కిన అద్దెకు రండి అంటే ఆయన మాటను విని నమ్మి ఆయనతో నడవడానికి ఇష్టపడితే దేవుడు ఏం చేస్తాడన్నమాట, మనతో శాశ్వత నిబంధన చేస్తాడు. అది జెనసిస్లో 17వ అధ్యాయంలో 7-19 మాటలు చదువుదాం. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనే ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఏమంట? నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదు. నిత్య నిబంధనగా, పర్మనెంట్గా నేను ఒక నిబంధన వారితో చేస్తానంటున్నాడు. దేవుడు మనకి సంతతిని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడంటే ఎప్పుడు మనము ఆయన సంకల్ప, ఆయన ఉద్దేశమును, ఆయన చిత్తమును ఎరిగి ఆ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడి ముందుకు వెళ్తాం. చూస్తామా? అంటే ఆయన మనస్సులో ఉన్నది మనం తెలుసుకోగలగాలి. ఆయన మనస్సులో ఉన్నది తెలుసుకోగలగాలి. అబ్రహాము నమ్మాడు, వెళ్ళాడు, దేవుడు నిత్య నిబంధన చేశాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలో దావీదు నమ్మాడు, దావీదు విశ్వసించాడు, దావీదు దేవుని యొక్క మాటకు చెవి ఎగ్గాడు, దావీదు ఏం చేశాడు? దేవుడు నిత్య నిబంధన చేశాడు, నిత్య నిబంధన చేశాడు. అందుకే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటాడన్నమాట, నా ఉద్దేశములను నా చిత్తమును నెరవేర్చు ఒకరిని నేను కనుగొన్నాను. అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ఆలోచన ఒకటి ఉంది. ఆ ఆలోచన నెరవేర్చడానికి దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఇది ఎవరు నెరవేరుస్తారా అని చెప్పేసి వెతుకుతా ఉంటే యెష్షై కుమారులలో ఒక కుమారుడు ఉన్నటువంటి దావీదు దేవునికి దొరికాడు. వీడు చేస్తాడు అనే నమ్మకం ఎవరికి ఉందనమాట? దేవునికి ఉంది. ఆ నమ్మకంతో దేవుడు ప్రవక్తను పంపించి ఆ చివరి వాడైనటువంటి 8వ వాడైనటువంటి దావీదును అభిషేకించని చెప్పాడు. అభిషేకించిన నాటి నుంచి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆజ్ఞలను ఎరిగిన వాడే ప్రవర్తించాడు కనుకనే దావీదు దేవుడు ఏం చేస్తాడన్నమాట, శాశ్వతమైనటువంటి నిబంధన చేశాడు. అంటే దేవునికి మనస్సులో ఉన్నదంతా కూడా దావీదు ఏం చేశాడన్నమాట, చేశాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు ఆయన మనసులో ఒకటి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. ప్రభువా, నాయుడులా నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ సంకల్పము ఏమై ఉన్నది అది తెలియపరచు, దాన్ని నెరవేర్చాలి అని చెప్పేసి మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడన్నమాట, తెలియపరుస్తాడు. కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని యాజకులు, కొంతమందిని సేవకులుగా, కొంతమందిని బోధించేవారుగా, కొంతమందిని ప్రవచించేవారుగా, కొంతమందిని ఆ భాషలు మాట్లాడేవారుగా, కొంతమందిని ఆ భాషలకు అర్థం చెప్పేవారుగా, రకరకాలుగా దేవాతి దేవుడు ఆయన యొక్క పని నిమిత్తము, ఆయన యొక్క ఉద్దేశము ఉన్నది కనుక ఒక్కొక్కరిని ఆయన కలుగు చేసుకున్నాడు. కలుగు చేసుకున్నటువంటి ఆయనకు తెలుసు మనము ఏమై ఉన్నాము, మనము ఏమి అవబోతున్నాము. అయితే మనము ఆయనతో అడగాలి, ఏమనంటే నన్ను ఎందుకు కలుగజేసుకున్నావు, నా ఎడల నీ చిత్తం ఏంటి అని చెప్పేసి అడిగితే దేవుడు మాట్లాడతాడు. అంతేగాని చదువుకున్నాం కదా, నేను ఏదే చేయాలి, ఇక్కడే ఉండాలా, ఎలాగో ఉండాలి అనేది మన ఉద్దేశం. అది నువ్వు చదువుకోవడానికైనా, నిన్ను ఈ స్థలములో పెట్టడానికైనాను దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. దేవుడు నన్ను మొట్టమొదటిగా
ఎక్కడికి తీసుకెళ్ళాడు అంటే నోయిడాకి తీసుకెళ్ళాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, హిందీ నేర్చుకోరా అని. నేర్చుకోలే. ఆ తర్వాత చెన్నై తీసుకెళ్ళాడు, తమిళ్ అన్న నేర్చుకోరా అని. నేర్చుకోలే. ఇక్కడికి తీసుకొచ్చాడు, కన్నడ అన్న నేర్చుకోరా అన్నాడు. నేర్చుకోలే. ఇక ఏడువు తెలుగులోనే ఏడువు, తెలుగుల మధ్యనే చెయ్యి అని చెప్పేసి లాస్ట్కి అది మీ మధ్యలో ఉంచాడన్నమాట. హల్లెలూయా. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, దేవుడు చాలా చాలా ఉన్నతమైన ఉద్దేశం కలిగి నన్ను ఆ ఉద్యోగ నిమిత్తమై అక్కడికి తీసుకుని వెళ్ళాడు. కానీ నేను అరాకొరాగా నేర్చుకుని వదిలిపెట్టేసాను. అసలు ఏమి రాదు. ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళినప్పుడు కూడా అరాకొరగా కొంచెం నేర్చుకుని దాన్ని ఏదో బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు 4 మాటలు అంతే. అర్రకొర అంటే దట్టు థింకు వాట్ అన్నట్టుగా అనమాట. హల్లెలూయా. అంతే అయిపోయింది. అది అయిపోయింది. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కన్నడ కూడా ఆయన అంటున్నాడు బర్రలా రాలే. హల్లెలూయా. అంటే ఇవి నేర్చుకుంటే నీ పరిచర్య ఇంకా బాగుండదురా బాబు. నేర్చుకుంటాను. నేను ఎందుకు మొన్న పోస్ట్ పోన్ చేశానంటే ఆ తమిళోళ్ళ మధ్య చెప్పాలి నేను వాక్యము. తమిళోళ్ళ మధ్య చెప్పాలంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ రెండాట్లో ఏదో ఒకటి చెప్తాను నేను. తెలుగు ఇంగ్లీష్ 2 ప్రిపేర్ చేసుకుని మెసేజ్ వెళ్ళా. కానీ దేవుడు ఎందుకో చెప్తా ఉన్నాడు, ఒరే నువ్వు తెలుగు చెప్తే ఇంగ్లీష్ చెప్తే వీటికి ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు ప్రశ్నార్థకంగా నా వైపు చూస్తూ ఉంటే నా మెసేజ్ ఇంకా ఆగిపోద్ది. అలా మీరు కూడా అంతే. కొన్నిసార్లు నేను చెప్పింది అర్థమైందా అర్థమవలేదా అని ఫేస్ ఎలా పెడతారు, క్వశ్చన్ మార్క్. ఆ సమయంలో మిమ్మల్ని మరలా నా వైపు మలుచుకోవడానికి ఏదో డైలాగ్ వేస్తాను. వాళ్ళకి ఏం వేస్తాను? నా బొంద ఏం వేయడానికి ఏం లేదు. ఇక నా పని ముగించేసుకుని ఆల్టర్ దగ్గర నుంచి దిగిపోవడమే. ఎక్కనోడికి ఎక్కిద్ది, ఎక్కనోడికి ఎక్కదు. ఆయనతో చెప్పింది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ నేను చెప్తాను. ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ కూడా చెప్తాను నేను. అయితే తమిళే వచ్చు కదా వీళ్ళందరికీ కూడా. మెజారిటీ అంతా కూడా 80% తమిళియన్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఎందుకు రాదంటే నేను హౌ ఆర్ యూ ఫస్ట్, హౌ ఈజ్ ద మినిస్టర్ అంటేనే వాళ్ళు మళ్ళీ తమిళ్లోనే చెప్తారు నాకు. చాలా వరకు కూడా ఇంగ్లీష్లో నాకు రిప్లై ఇవ్వరు అనమాట. అక్కడ నేను మాట్లాడింది కూడా వాళ్ళకి చాలా సందర్భాలు అర్థం కాదు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు అనే విషయం నాకు అర్థం. అప్పుడు నేను అడిగింది ఏంటంటే, నాయనా ఒక ట్రాన్స్లేటర్ కావాలి నాకు తమిళ్లో అని చెప్పేసి ఆ రోజు నువ్వు వద్దని చెప్పి ఆ రోజు నా పాస్టర్ గారు రాలేదు. మా పైన పాస్టర్ గారు తమిళ్ ట్రాన్స్లేట్ చేస్తున్నాడు, జాన్ గారు. 2 వారాలు ఆగండి, ఈ 2 వారాలు ఎందుకంటే ఈ వారం నేను ఉండట్లేదు, ఆ తర్వాత వారం చూద్దాం అని చెప్పేసి చెప్పాను. ఇంతకుముందు ఒక చోట ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను, ఒక చోట తెలుగులోనే మాట్లాడాను. అక్కడ మెజారిటీ పీపుల్కి అర్థమైంది. ఇక్కడ మెజారిటీ తమిళియన్స్ ఉన్నారనమాట. తమిళ్ కన్నడ వాళ్ళు కన్నడాన మాట్లాడాలి లేదా తమిళైనా మాట్లాడాలి, అప్పుడైతే అర్థమవుతుంది. తెలుగు మాట్లాడితే మన బాధ మందే, వాళ్ళ బాధ అనమాట. హల్లెలూయా, స్తోత్రం అనుకుని మనము ముగించుకుని రావాలన్నమాట. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం అలా ఉంటుందన్నమాట. దేవుడు నేర్చుకోరా అని చెప్పి పంపించాడు. నేనేం చేశాను, నా ఉద్యోగం నాదే, నా పని నేను చూసుకుంటాను అని చెప్పి వచ్చాం. దేవుడు ఒక స్థలంలో మనం పెట్టాడంటే ఆ స్థలంలో దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. ఇక్కడ నుండి మనం ఎక్కడో ఆలోచించకూడదు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే ఆలోచించాలి. అది ఎప్పుడైతే నేర్చుకుంటామో అక్కడ దేవుని యొక్క కార్యము నీ ద్వారా జరుగుతుందని, నా ద్వారా జరుగుతుందని. మీరున్నారో మీ గురించి ప్రార్థన చేయకోకుండా మా పైన పాస్టర్ గారు సంఘం వాళ్ళ కోసం ప్రార్థన చేశాను అనుకో, ఆ దేవుని చిత్తమా, దేవునికి ఉద్దేశమా?
నా దగ్గరికి వచ్చే వాళ్ళు అవసరత ఏంటో తెలుసుకుని ప్రతిరోజు కూడా పేరున గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారైతే వారికి లిస్టు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే వారికి లిస్టు, ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వారి యొక్క పేర్లన్నీ కూడా లిస్టు పెట్టుకొని నేనేం చేయాలన్నమాట, ప్రతిరోజు కూడా వీరి క్షేమం కొరకు నేను ప్రార్థించాను. నేను అట్లాగనే చేస్తాను. ముందు నా చేతికి అప్పగింపబడిన వారి కొరకే ప్రార్థన చేస్తాను. నా యొక్క బ్లడ్ రిలేటివ్స్ కోసం చేస్తాను, నా గ్రామస్తుల కోసం చేస్తాను, నాకు తెలిసిన దాయిజులందరి కొరకు చేస్తాను. ఆ తర్వాతే ప్రపంచం మీదకి వెళ్తాను దాడి చేయడానికి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా. దాడి అంటే ఇంకో దాడి కాదు. హల్లెలూయా. అంతేగాని ముందు మనకు అప్పగించిన వారి కొరకు ప్రార్థించాలి. బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు శాశ్వతమైన నిబంధనను చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే మనము దేవుని ఉద్దేశములను ఎరిగి ఆ ఉద్దేశములను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అన్నమాట. హల్లెలూయా. సంఖ్యాకాండంలో ఒక సందర్భాన్ని చదివేసి మనం ముగించేద్దాం. 5వ అధ్యాయంలో 11 నుంచి చదువుతారా? వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేకుండి ఇశ్రాయేలు నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేర్చున్నాను. హల్లెలూయా. ఈ సమాధాన నిబంధన ఎవరితో చేస్తున్నాడు దేవుడు? ఫినెహాసుతో చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే దేవుడికి ఓ కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే ఇశ్రాయేలు చేస్తున్నాడు పాపాన్ని బట్టి. కత్తితో పొడిచేద్దాం అని చెప్పేసి దేవుడు అనుకుంటా ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? కత్తితో పొడిచేద్దామని. కత్తితో పొడిచేద్దామని దేవుడు అనుకుంటా ఉంటే అదే కోపము, అదే వార్వలేనితనము, అదే రోషము ఎవరికి వచ్చిందనమాట? అహరోను మనవడైనటువంటి ఫినెహాసుకు వచ్చింది. ఫినెహాసుకు వచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన తోటి ఆ బళ్ళని తీసుకుని వెళ్ళి కసక్కన పొడిచేశాడు. ఇద్దరు కూడా అక్కడికక్కడే చచ్చిపోయారు. అప్పుడు దేవుడికి ఏమైందనమాట? ఈగో సాటిస్ఫై అయిందనమాట. ఏమైంది? అరే నవ్వుతారు నెలలో. ఎప్పుడేం చూడండి, మన కోపాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళని మనం కొడదామనుకునే లోపు ఎవడో ల్యాగ్ లంపకాయలు కొట్టేసాడు అనుకో, బీపీ కాస్త కంట్రోల్ అయిపోతాం అన్నమాట. హల్లెలూయా. అవుతుందా కదా? ఖచ్చితంగా అవుతుంది. హల్లెలూయా. అది మానవ నైజం, అది 100% హల్లెలూయా. అసలు నీ కొడద వరకు బాగా కొట్టేసాడులే సర్వేంద్ర బాబు, దేవునికి స్తోత్రం అనుకుంటారు. అక్కడ దేవుడు వారలేకపోతున్నాడు. యాజకుడిగా ఉన్నటువంటి ఫినెహాసు వారలేకపోతున్నాడు. అది ఎప్పుడైతే చేశాడో దేవుని యొక్క కోపం చల్లారింది. ఆ తెగులు అక్కడ ఆగింది. ఇక చనిపోయేవారి లిస్టు తగ్గిపోయాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నా ఉద్దేశము, నా తలంపు, నా మనస్సు ఎరిగి ఫినెహాసు చేశాడు కనుక ఫినెహాసుతో నేనేం చేస్తానన్నాడు ఆయన? శాశ్వతమైన నిబంధన. కింద మనం చదువుదాం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తన దేవుని విషయమందు ఏం కలిగి ఉన్నాడు అనమాట? ఆసక్తి. హల్లెలూయా. దేవుని పని అందు ఆసక్తి ఉండాలన్నమాట. దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మనకి ఆసక్తి ఉంటే దేవుడు ఏం చేస్తాడన్నమాట? శాశ్వతమైన నిబంధనను మనతో చేస్తాడు. నాకేమొచ్చు అని చెప్పేసి మనము దేవుణ్ణి ప్రశ్నించవచ్చు. మనకేమి రాదన్న సంగతి ఆయనకి తెలుసు. మనకేమి రాకపోవడమే కావాలి. ఏమి రాకపోతే ఏం చేస్తాడో ఫ్రెష్గా అన్నీ నేర్పిస్తాడు ఆయన. మనకు వచ్చానుకో దేవుడు చెప్తాంటే దేవా ఇది కాదు, ఇలా చేయాలి. మధ్యలో ఏం పెడతాం? పొల్లెడతాం అన్నమాట. కొంచెం ఇచ్చినోడు చెప్పండి, అలా కాదు ఇలా చేయాలి. ఏమి రానోడికి అని చెప్పొచ్చు అండి, వచ్చినోడికి అని చెప్పవచ్చు. కొంచెం వచ్చినోడికి ఆడు మొట్టమొదటి మాట ఏమంటాడంటే నాకు అన్నీ వచ్చి అంటాడు.
అప్పుడు దేవుడు వీడికి అన్నీ వచ్చాడు, వీడికి ఏం చెప్తావా అని చెప్పి ఆయనే తల పట్టుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. మనకేమి రాకపోవడమే దేవుడికి ప్లస్ పాయింట్ అన్నమాట. హల్లెలూయా. ఈ రోజున అన్నీ వచ్చి నేను ఇక్కడ నిలబడలా, ఏమీ రాకుండా నిలబడ్డాను. నేను ఏమీ రాకుండా భయపడుతున్నటువంటి నన్ను దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వచ్చాడు అన్నమాట. ఈరోజు నేను సేవకుల మధ్య సోద ప్రకటించడానికి కూడా భయపడినాను. మధ్య మధ్యలో అప్పుడప్పుడు జూమ్ మీటింగ్లో పాస్టర్స్ ఫెలోషిప్లో మాట్లాడుతుంటాను. ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ అడుగుతారన్నమాట. దేవుడు అటువంటి కృపనిచ్చాడన్నమాట. ఏమీ రాదు కానీ దేవుడు అన్నీ నేర్పిస్తవచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మనకేమీ రాకపోయినా దేవుడు ఏం చేస్తాడో నేర్పిస్తాడు. పాటలు పాడడం రాదు, నేర్పిస్తూ ఉన్నాడు. వాక్యం చెప్పడం రాదు, నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. దేవుని సన్నిధిలో కన్నీటితో, దుఃఖముతో, భారముతో, మూలుగుతో ఎలా ప్రార్థన చేయాలో కూడా అది అంతా కూడా అనుభవపూర్వకంగా నాకు అన్నిటినీ దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు నేర్పిస్తాడు. ఎప్పుడంటే, నాకేమీ రాదు ప్రభువా, నువ్వు సమస్తమును నీ చిత్తానుసారంగా చేయనప్పుడు. హల్లెలూయా. ఇక్కడ ఫీనెహాసు చేసింది దేవుడికి నచ్చింది కనుక దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, శాశ్వతమైనటువంటి నిబంధన చేస్తున్నాడు అనమాట. కనుక దేవుడు మనతో ఎప్పుడు నిబంధన చేస్తాడంటే, మనము ఆయన యొక్క ఉద్దేశమును ఎరిగి, మనం ఇక్కడ ఎందుకున్నామో, ఎందుకు దేవుడు పెట్టాడో, ఈ స్థలాన్ని దేవుడు ఎందుకు మనకి ఏర్పరచాడనే విషయాన్ని మనం తెలుసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడన్నమాట, మాట్లాడతాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీ ఎడల నా తలంపు ఏది, నా ఉద్దేశం ఏది, నిన్ను ఇలా వాడుకోవాలని ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ తీసుకుని వచ్చానని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు దాని ప్రకారం చేయడానికి మనం వెళ్తున్నప్పుడు మనకు అవసరమైన ప్రతి ఈవులను దేవుడు అనుగ్రహిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా దేవుడు ఏం చేస్తాడనమాట, ఉంచుతాడనమాట. కనుక మనం అది తెలుసుకుందాం. రాత్రికాల సమయంలో ఏం తెలుసుకుందాం, అది తెలుసుకుందాం. ఏంటది? దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకోవడానికి ప్రయత్నం. ఈ రాత్రి నుంచి ప్రార్థన చేస్తారా? కోకుండా తెలుసుకోండి. నిజం చెప్తున్నా, మాట్లాడతాడు దేవుడు. నేను చాలా రోషం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు పిలిచాడు. నిజం చెప్తున్నాను, మీరు రోషం కలిగి ప్రార్థన చేయండి. కొన్ని దినాల్లోనే దేవుడు మాట్లాడతాడు. కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా తన యొక్క ఉద్దేశాలను దేవుడు మనకి తెలియపరుస్తాడు. మనతో నిబంధన చేస్తాడు. మనకు కావాల్సింది అది. హల్లెలూయా. శాశ్వతమైన ఆశీర్వాదము మన యొక్క తరతరముల వరకు ఉండాలి. ఆ ఆశీర్వాదం కొరకు మనము వెతుకుదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.